హాయ్ ఫ్రెండ్స్, తెలివంటకల సోతో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, ఏంటంటే తొక్కే కథని తీసి పడేయకండి. ఆ తొక్కతోనే మీకు ఒక కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఏం తొక్క అనుకుంటున్నారా? అదేనండి, బీరకాయ తొక్క. బీరకాయ తొక్కతో పచ్చడి కూడా చేసుకుంటాం కదా మనం. ఆ తొక్కలతోనే ఇప్పుడు మీకు కారపొడి చేసి చూపిస్తున్నానండి. చూడండి, మనం బీరకాయలుకి చేసుకునేటప్పుడు చూడండి ఇలా తొక్క వస్తుంది కదా. ఆ తొక్కను శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసి తుడిసేసుకొని వాటర్ అంతా ఒక ప్లేట్లో వేసుకొని ప్యాన్ కింద కానీ ఎండలో కానీ 2 రోజులు ఆరబెట్టుకుంటే చక్కగా మంచిగా పొడి పొడిగా డ్రై అయిపోతాయండి. అలా చూసారు కదా, మనం అన్ని తొక్కలు ఆరబెట్టుకుంటే ఎన్ని అయ్యో ఇవి ఒక కప్పు తొక్కలు ఉంటాయండి. ఆ తొక్కలను అయితే ఇప్పుడు నేను ఎలా కార్పొడి చేయాలో మీకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి. మన స్పైసీకి తగినట్టుగా ఒక 15 ఎండుమిర్చి, అలాగే ఒక కప్పు కరివేపాకు, 2 స్పూన్ల మినప్పప్పు, అలాగే 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే మనకి కొంచెం కల్లుప్పు అండి టేస్ట్కి తగినట్టుగా. ఇవన్నిటిని మనం ఎలా వేయించుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒక బాండీ పెట్టుకున్నానండి. ఆ బాండీలో అయితే నేను వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను. అలాగే గానుగ నూనె వేసుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. అయితే ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే మనం 2 స్పూన్లు తీసుకున్న పొట్టు మినపప్పును వేసుకొని అది మంచిగా కొంచెం వేయించుకోవాలండి. ఇలా 1 బై 1 ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి, మంచి వాసన వచ్చే వరకు. అలాగే చిన్న మంట పెట్టుకుంటే మాడకుండా మంచిగా ఎగుతాయండి. పెద్ద మంట పెట్టితే మాడిపోయి మనకి కారపొడి అన్నది టేస్ట్ ఉండదండి. చూడండి, ఇలా వేగుతున్నప్పుడే మనం ఇప్పుడు ధనియాలు, ఎండుమిర్చి అన్నీ 1 బై 1 వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను చూసారు కదా. అవి సగాన్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలాగనే వేసుకోవచ్చండి. అలా వేయించుకోవడం వల్ల మంచిగా ఎగుతాయండి. చూడండి, పొట్టు మినపప్పులో కూడా మంచి ప్రోటీను, ఐరన్ ఉంటుంది కాబట్టి నేను ఏ కారపొడికైనా పొట్టు మినపప్పునే తీసుకుంటానండి. గుళ్ళపప్పులో అంత మనకి మంచి ప్రోటీన్స్ ఉండవు. చూసారు కదండి, పాలిస్ పెట్టేస్తారు కదా, దానివల్ల. ధనియాలు అయితే ఇలా తీసుకున్నానండి. మంచిగా ఉన్నవన్నీ నెంబర్ 1 క్వాలిటీతో తీసుకొని చేయించుకుంటే అన్నీ మంచి టేస్ట్ వస్తాయి, హెల్త్కి కూడా మంచిదండి. చూడండి, తొక్కలే కదా అనుకుంటాం, పచ్చడి చేస్తే కొంతమంది పిల్లలు తినరు. ఇలా కారపొడి చేస్తే పిల్లలు తింటారు, వాళ్ళకి మంచి ఐరన్, ప్రోటీను అన్నీ అందుతాయండి. మనకు బీర తొక్కలో ఎంత ఐరన్ ఉంటుందో మీకు తెలుసు కదా, పీచు పదార్థము. ఇలాంటి పిల్లలకి మనం అందించాలనుకుంటే ఇలా చేయాలండి. అత్తమానం ఒక్కోసారి పచ్చడి కూడా చేసుకోలేం కాబట్టి ఇలా కారపొడి కూడా చేసుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఒక వెల్లుల్లిపాయను అయితే తీసుకున్నానండి. అలాగే చూడండి, వీటిని నెమ్మదిగా కదుపుకుంటూ చక్కగా మంచిగా వేయించుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా, కప్పు కరివేపాకు కూడా వేసానండి. వేస్తుండగా క్లిప్ మిస్ అయింది. అది కూడా చక్కగా మంచిగా వేగిన తర్వాత ఈ బీర తొక్కలు కూడా ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనకి మంచిగా వేగుతాయండి. చక్కగా ఇవి కూడా ఒక క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం అవి పట్టుకుంటే చేతితో బీర తొక్కలు నలిపితే క్రిస్పీగా అయిపోయింటే మనకి వేగిపోయినట్టుగానండి. అప్పుడు వాటిని చక్కగా మనం ఒక పళ్ళెంలోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చూసారండి, ఎంత మంచిగా చక్కగా వేయించుకుంటే మనకి అంత మంచిగా వస్తుందండి రెసిపీ అన్నది. చూడండి, పొడి అన్నది మంచిగా మనకి మంచి స్మెల్, మంచిగా టేస్ట్ రావాలంటే బాగా వేయించుకోవాలండి. వీటిలన్నిటిలో ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. బాగా వేడి చల్లని తర్వాత అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పొడి వేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, వీటిలన్నిటిని మనం చక్కగా చల్లారిపోయేది చూసుకొని ఒక జార్ తీసుకొని ఇవన్నిటిని ఒక ట్రిప్లో కానీ 2 ట్రిప్పుల్లో కానీ మనకి జారుకు సరిపోయినంతగా చూసుకొని వేసుకోవడమేనండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మధ్య రకంలో వేసుకుంటే మనకి బాగుంటుందండి. చూసారా, ఇవన్నిటిని వేసుకొని కల్లుప్పు కూడా మనం వేయించేటప్పుడే వేసేసాం కదండి. ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. కారం సరిపోకపోయినా తర్వాత మళ్ళీ కొన్ని ఎండుమిర్చి వేయించి కూడా వేసుకోవచ్చండి. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ ఉన్నా బాగానే ఉంటుందండి. చూడండి, ఇదంతా నేను ఇలా పొడి వేసుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ వేడి చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనం ఒక వేరుకంటైన సీసాలో కానీ అలాగే బాటిల్లో కానీ వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి ఒక 6 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చూడండి, మన బీర తొక్కలతో చేసుకున్న కారపొడి అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో, ఏమేమి వేసానో అన్నీ చూసారు కదా. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మన వీడియోని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోకి లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, మన కారపొడి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలైతే ఇడ్లీ, దోశ ఎటువంటి టిఫిన్లోకైనా చక్కగా ఉంటుందండి. మనం పచ్చిగా ఉన్న బీర తొక్కలతో ఇలాగ మంచిగా కారపొడి తయారు చేసుకున్నాం కదండి. మీరు కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. చూడండి, మనకి ఇందులో కావాలితే పల్లీలు కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను బీర తొక్కల ఫ్లేవర్ తెలియాలని చెప్పి నేను ఎక్కువగా అయితే ఏమీ యాడ్ చేయలేదండి. మంచి టేస్ట్ అనేది చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉన్నదన్నది నేను ఎలా చేశానో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్